అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా చోటు చేసుకుంది. ఫడ్నవీస్ గారు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశానికి అటెండ్ అయినట్లున్నారు. అదేది సెంటర్ స్ట్రాటజిక్ డెలిగేట్స్ మీటింగ్కి ముగ్గురు కూడా కాస్త ఆసక్తికరంగా చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రజెంటేషన్, అసలు ఇండియా విజన్ 2047 ఏంటి కొంచెం అవి చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త ఆసక్తికరమైనటువంటిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లుంది. సరే, ఏదైనా కానీ అదొక డిఫరెంట్ ఇది వచ్చింది. పాపం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పాపం ప్రయత్నం చేస్తున్నారు. చాలా మందితోటి మీటింగ్స్ జరిగినాయి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. స్టేట్ ఎట్లా ముందుకు పోతుంది, ఎట్లాంటి మేము పాలసీలు తీసుకొచ్చాము, యూనిలివర్ తోటి అది పామాయిల్ వాళ్ళతోటి ఎంఓయూ చేసుకున్నారు. ఇట్లా చాలా అంశాలు అవి చోటు చేసుకుంటా ఉన్నాయి. సరే, ఆయన అంతా బాగా చేశారు. కానీ ఒక అంశం విషయంలో రేవంత్ రెడ్డి గారి మీద అంటే విమర్శలకి ఎప్పుడు ఇది ఉంటుంది. చూడండి, వాళ్ళు ఎంతమంది డెలిగేట్స్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒక విమర్శల దాడి మొదలైంది. విమర్శల దాడి ఏంటంటే, వారు నిన్న ఇక్కడ మెగా కంపెనీతోటి ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఎక్కడ దావోస్లో. దానికి కేటీఆర్ గారు ఒక కామెంట్ పెట్టారు. సరే, ఆయన ఏం పెట్టారంటే, జనరల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటికి మెగా కృష్ణారెడ్డి గారింటికి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందేమో. 1/2 కిలోమీటర్ దూరంలో చేసుకోవాల్సిన అగ్రిమెంట్ని 6,000 కిలోమీటర్లు పోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటని ఆయన కొంత జనరల్ పొలిటికల్ కామెంట్స్ ఉంటాయి కదా, అట్లా చేశారు. దానికి కొంచెం ఎందుకో నెటిజన్లు కూడా కొంత దాని మీద ఇక్కడ పాత సీసాలో పాత సీసాలో విదేశీ మద్యం అని అట్లా దాని మీద రకరకాలుగా కామెంట్ చేసుకుంటూ ఎక్కడెక్కడో చేసుకోవాల్సిన ఎంఓఈని అక్కడికి పోయి చేసుకోవటం ఏంటి, ఇదేనా రేవంత్ రెడ్డి గారు సాధించేదని ఆయన మీద జనరల్గా పొలిటికల్లో ఈ ఎక్కువ ఇది అవుతుంది. బట్ ఎక్కడైనా ఇక్కడ చేసుకోవాల్సిన ఎంఓ ఇక్కడ చేసేసుకుంటే అయిపోయేదేమో. బట్ అక్కడ చేసుకున్న వాటిని అవి ఎస్టాబ్లిష్ చేయాలి. అవి ఎస్టాబ్లిష్ కాకుండా ఈ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పటికి కొంత దాని మీద ఒక డిస్కషన్ ఉండేది. ఎందుకంటే మెగా కంపెనీ అదే ఇంటర్నేషనల్ కంపెనీ, వాళ్ళు అక్కడేం చేసుకోవచ్చు, ఇక్కడేం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కంపెనీ కాబట్టి మనకి దాని మీద అదే మెగా కంపెనీ అక్కడెవరితోటన్నా చేసుకుంటే పెద్ద వార్త అయింది. ఇక్కడ మన వాళ్ళతో అంటే మన వాళ్ళది మనం చూసే కోణంలో వేరేగా చూస్తుంటాం కాబట్టి జరిగేటువంటి ప్రక్రియలు ఇవన్నీ. సరే, ఏదన్నా అదొక ఏమండి అజిత్ గారు పాపం చేసి కూడా విమర్శల దాడి ఎదుర్కొంటున్నారంటారా? వంశీ గారు, ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు అన్నింటిలో కూడా మేజర్ ఒప్పందం వంశీ గారు మెగాతో చేసుకున్నది. కొన్ని ఒప్పందాలు మంచి ఒప్పందాలే రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. సింగపూర్ నుంచి 3,900 కోట్లతోటి పెట్టుబడి తీసుకొని అక్కడి నుంచి దావోస్ వెళ్ళి అక్కడి నుంచి స్కై వేలకి సంబంధించిన ఒక ఒప్పందము, అదేవిధంగా యూనిలివర్, అది చాలా మంచి ఒప్పందం వంశీ గారు. అంటే ఒకటి పెట్టుబడులు ఎంప్లాయ్మెంటే కాదు, రైతులకు కూడా పనికొచ్చేలాగా పామోలిన్ ఉత్పత్తికి సంబంధించి ఒప్పందాలు ఇవన్నీ కూడా బాగానే చేసుకొచ్చారు. రైజింగ్ తెలంగాణ పేరుతోటి వీళ్ళు ఒక బృందంగా అక్కడ తిరుగుతున్నారు. రైజింగ్ తెలంగాణ బాగానే సక్సెస్ అయింది అని అనేది ఈసారి దావోస్లో. ఎందుకంటే గతంలో చూసుకుంటే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన దానికంటే కూడా ఈసారి మాత్రం బాగా సక్సెస్ అయిందని అనేది మనకు కనిపిస్తోంది వంశీ గారు. దాదాపు హైదరాబాద్కి సంబంధించి 4 ఒప్పందాలు చేసుకున్నారు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఫోర్త్ సిటీ డేటా సెంటరు, ఏఐసిటీ, ఈ మూడింటి మీద ప్రధానంగా ఫోకస్ చేసి వీటన్నింటిలో కూడా యాక్చువల్గా చూసుకుంటే 11,000 కోట్ల ఒప్పందం అంటే చిన్నది కాదు వంశీ గారు మెగాతోటి. కానీ కేటీఆర్ గారు పెట్టింది ఏంటంటే ఇరానీ ఛాయ్ తోటి పని అయిపోయేది 6,000 కిలోమీటర్లు పోయి స్విస్ చాక్లెట్ తోటి పని చేసుకొచ్చారు అని చెప్పి. అంటే ఇరానీ ఛాయ్ తోటి అంటే హైదరాబాద్లో అయిపోయే పనిని అక్కడికి పోయి స్విస్ చాక్లెట్ ఫేమస్ కదా వంశీ గారు. అంటే మనం ఛాయ్ ఎలా ఆఫర్ చేస్తామో అక్కడ చాక్లెట్ ఆఫర్ చేసుకుంటుంటారు జనరల్గా. స్విస్ చాక్లెట్తో పని చేసుకొచ్చారు అని అనేది ఒక ఫన్నీగా పెట్టారు. నిజమే అనుకోండి, అది యాక్చువల్గా మెగా ఇక్కడదే.
ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి ఇంటికి మెగా కృష్ణారెడ్డి గారి ఇంటికి కూడా 1 కిలోమీటర్ ఉంటదేమో వంశీ గారు గట్టిగా పోనీ 1 కిలోమీటర్ కిలోమీటర్ ఉండిద్ది, దానికి 6,000 కిలోమీటర్లు పోవాలా అని చెప్పని పంచులు జనం అంటే ఆ డయాస్ అనేది వేరు కదా వంశీ గారు, అక్కడ ఒప్పందాల డయాస్ కాబట్టి అందులో ఆ ఒప్పందం అనేది చుట్టుపక్కల కూడా అక్కడికి వచ్చిందంతా కూడా బిజినెస్ టైకూన్స్ వాటిల్లో జరిగే సిరీస్ ఆఫ్ ఒప్పందాల్లో ఇది కూడా ఉంటది కాబట్టి దాని ఆ డయాస్ అనేది వేరు కదా వంశీ. అవునండి, అవును. ఓకే సార్, ఇప్పుడే మళ్ళీ